యవనస్తుల గురించి కొద్దిగా మాట్లాడాలి. స్త్రీలైనా పురుషులైనా వాట్సాప్లోనేమో యేసుప్రభు పాటలు పెట్టి ఇన్స్టాగ్రాములనేమో సినిమా పాటలు పెడతారు హీరోలు. మీరా భక్తులు? వీళ్ళకట మళ్ళొక ఇన్స్టాగ్రామ్ ఆట, పోజులు పెట్టుకుంటూ వాడికి సినిమా పాటలు. అది అసలు ఆ గ్రామం ఏంటో, ఎన్ని గ్రాములు ఉంటుందో తెలియదు నాకు. సరే, ఏ గ్రామన్నా కానీ ప్రతి గ్రాము కొలుస్తాడు ఆయన. ఏం చేస్తాడు? ప్రతి గ్రామును తూకం వేస్తాడు. జాగ్రత్త, నీ ఎచ్చులు, నీ సీక్రెట్లన్నీ కూడా ఆయనకు తెలుస్తాయి. ఆ సెల్ ఫోనే నేను నరకానికి తీసుకెళ్తాయి. జాగ్రత్త. స్త్రీలు కానీ పురుషులు కానీ, యవనస్తులు అన్నానని పెద్దోళ్ళు అనుకుంటున్నారేమో. మామూలు కాదు, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఒక పెళ్ళి రాగానే డ్యాన్సులు వేయటం, అసలు మర్చిపోతున్నారు వాళ్ళు దేవుని బిడ్డలని. కోలాటాలు వేయటం, ఇవన్నీ ఏంటండి? అసలు దేవుని బిడ్డలేని అసలు అంత మైమర్చిపోతున్నారేంది? ఒక కార్యక్రమానికి బంధువుల ఇళ్ళకు, స్నేహితుల ఇళ్ళకి వెళ్తే మీరు దేవుని బిడ్డలకు కనబడరా? ఇలాంటి వాళ్ళ ద్వారా దేవుని పని ఏమైనా జరుగుద్దా అండి? దేవునికి అవమానం తప్ప